నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు ఇప్పుడు కొంతమందికి ఆర్థిక సమస్యలుంటే, వాళ్ళు మనల్ని అప్పు అడగడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కొంతమంది ఇస్తారు. అంటే కొంతమంది దగ్గర కొంత అమౌంట్ అప్పు ఇవ్వడం, కొంతమంది అయితే లక్షలు లక్షలు గూడా నమ్మిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వరనమాట. సో, అలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, మళ్ళా వాళ్ళ డబ్బులు వాళ్ళు వెనక్కి రావాలంటే అసలు ఏం చేయాలండి? చాలా మంచి ప్రశ్న తల్లి. ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో చాలామంది కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఫైనాన్స్ అనేది చాలా తగ్గిపోయింది. అవును. ఎందుకంటే ఒక్కొక్కరు చాలామంది అప్పుల్లో కూడుకుపోయి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. దీనికి ఏంటంటే తంత్రంలో ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఉంది. బయట దీన్ని ఒక్కొక్కరు వేరే రకంగా ప్రచారాలు చేస్తున్నారు. అలా కాకుండా మీరు ఈ యొక్క విధానంలో నేను చెప్పినట్టుగా చెయ్యండి. హ్మ్. ఎలా అంటే 41 రోజుల పాటు నవగ్రహాలలో ఒకడైనటువంటి కుజుడి యొక్క దీక్ష తీసుకోవాలి. కుజుడికి సంబంధించినటువంటి దీక్ష. మనకు దీనికో నవగ్రహాల్లో కుజుడికి ఒక మంత్రమే ఉంది తల్లి. ఏంటి? కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ రుణ పీడోపశాంతయే. అటు రోగాలను ఇటు రుణాన్ని సంపూర్ణంగా నివారణ చేసే అంత గొప్ప శక్తి ఎవరిదయ్యా అంటే కుజుడిది అని చెప్పవచ్చు. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే ఎరుపు రంగు వస్త్రాలను వాడాలి. బియ్యాన్ని కూడా ఒక 3 కిలోల వరకు మనకు బయట ఎలాగో ఫుడ్ కలర్స్ దొరుకుతాయి కదా, హ్మ్. ఆ ఫుడ్ కలర్స్ బియ్యంలో వేసేసి కొద్దిగా నీళ్లు వేసి 3.5 కిలోల బియ్యంలో ఇది మొత్తం కలిపేసి కింద ఒకటి ఎర్రటి వస్త్రం, ఎరుపు జాకెట్ రంగే ఎరుపు ఆయనకి. రంగుదే ఎర్రటి వస్త్రం వేసి ఈ బియ్యాన్ని ఒక మండపం లెక్క తయారు చేసి కుజుడిది ఒక ఫోటో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకు విగ్రహాలు కూడా దొరుకుతూ ఉంటాయి, నవగ్రహాలవి చిన్నవి ఇత్తడివి. హ్మ్. ఆ కుజగ్రహ విగ్రహాన్ని కూడా ఒకటి తెచ్చుకొని ఇంట్లో స్థాపిత పూజ అని ఆచరింపడం చేయాలి. ఇప్పుడు 41 రోజులు మనం హనుమంతుని మాల కానివ్వండి, లేదా అయ్యప్ప మాల కానివ్వండి, ఏదో ఒక మాల హ్మ్. తీసుకున్నప్పుడు ఇంట్లో ఒక పీఠం అనేది ఆచరిస్తాం కదా, అవును. అలా కుజుడికి పీఠం అనేది పెట్టాలి. అయితే ఈ పీఠాన్ని మనం దీక్ష తీసుకునే ముందు మొదటి ప్రక్రియ ఏంటి అని అంటే, ఊర్లో ఎవరికైనా ఊర్లో ఉండే తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మీరు అక్కడ నివసించే వాళ్ళు ఎవరైనా ఉన్నా, సండ్రకర్ర అని దొరుకుద్ది తల్లి. చండ్ర అంటారు సంస్కృతంలో. చంద్రకర్ర. ఆ! చండ్రకర్ర. ఆ కర్రను తెచ్చుకోవాలి. తెచ్చేసి దాన్ని కొట్టేసి హ్మ్. ఇన్ని బొగ్గులు తయారు చేయాలి. అంటే అది కాల్చేసేయాలి. కరెక్ట్. కాల్చి దాంట్లో నుంచి వచ్చే బొగ్గులను చేసుకోవాలి. హ్మ్. ఆ బొగ్గులు చేసుకున్నాక దీక్ష అనేది ప్రారంభమవుతుంది. హ్మ్. బొగ్గులు కాల్చకుండా దీక్ష పనికిరాదు. ఈ బొగ్గులు అయిపోయిన తర్వాత ఈ బొగ్గుల్ని పూజలో ప్రక్రియగా ముఖ్యమైన ప్రక్రియ ఈ బొగ్గులతోనే ఉంటుంది. హుహు. అయితే ఇక్కడ మనం కుజుడికి మండపం పెట్టి వారికి ఫోటో పెట్టేసి ఆరాధన అనేది ఏ విధంగానైతే చేశామో అది కూడా ఎలా స్వామివారి యొక్క కుజుడి యొక్క అంగారక రుణ విమోచక కవచము అని ఉంటుంది తల్లి. అది మొత్తం చదవాలి. చదివేసి షోడశోపచార పూజ చేసి కుజుడి యొక్క 108 అష్టోత్తర నామాలను అనుకుంటూ స్వామివారికి వాడే పుష్పాలు కూడా ఎరుపు రంగులోనే ఉండాలి. అవి మొత్తం కూడా ఎరుపు రంగే. 108 పుష్పాలు ఖచ్చితంగా ఉండాలి. ఒక 30-40 తెచ్చుకొని అవి స్వామివారి మీద వేస్తే ఇవే అనుకో అంటే అది కుదరని ముచ్చట. హ్మ్. 108 పుష్పాలు ఏవైనా ఎరుపు రంగు ఉంటే అవి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఓకే. తెచ్చుకొని స్వామివారికి ఆరాధన చేసి ధూపం పెట్టేసి, ధూపం పెట్టిన తర్వాత ఏం చెయ్యాలి అనంటే కింద నేల ఉంటుంది కదా, నేల మీద మొదలొక లైన్ మనం చదువుకునేటప్పుడు 12x15 అని కొట్టేసి కింద ఒక లైన్ పెట్టేస్తాం కదా, హ్మ్. అలా ఒక లైన్ పెట్టాలి. లైన్ పెట్టేసేసి మనకెంత సంఖ్య రావాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, పూర్తిగా ఒక్కరికి ఇవ్వలేదు అప్పు, ఒక 10 మందికి కొంతమందికి. ఓ ఇచ్చావు. 10 మందికి. ఓ 10 మందికి ఇచ్చావు. అది పూర్తిగా ఎంతుంది అనేది దాంట్లో నీ లెక్కల్లో వేసుకో. హ్మ్. నీకు 10 లక్షలు రావాలి. 10 లక్షలకు నువ్వు 11 లక్షలు రాయాలి తల్లి. ఓకే. ఎందుకంటే కొంతమంది మిత్తి కూడా ఇచ్చేవాళ్ళు అలా ఉంటారు కదా. అట్లా నువ్వు ఇచ్చిన దానికి ఒకటో రెండో ఎక్కువ వేసుకోవాలి అంతే దానికి. వేసేసి ఆ అంకె వేసేసి దానికి కూడా పూజాధికం కావించాలి. కావిచ్చి ధూప దీప నైవేద్యం కూడా పెట్టాలి. నైవేద్యం కూడా ప్రతిరోజు ఎరుపు రంగు భోజనమే పెట్టాలి ఆయనకు. అంటే హ్మ్. మనము పాయసాన్నం చేస్తాం కదా, ఆ పాయసాన్నంలో
ఎరుపు రంగు వేయాలి, కేసరి ఎరుపు రంగు వేయాలి. ఇలా వేసిన దాన్ని ఆయనకు నివేదన పెట్టాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము. ఈ ప్రక్రియ 41 రోజుల పాటుగా ఆచరించాలి. దీనికి సంబంధించిన పుస్తకాలు కూడా మనకు బయట దొరుకుతాయి తల్లి. అంటే కుజుడికి సంబంధించిన పూజా విధానం. ఇప్పుడు ఈ విధానం నేను చెప్పింది ఏదైతే ఉందో మీకు బయట పుస్తకం కూడా దొరుకుద్ది. తంత్ర విధి పుస్తకాల్లో మొదటి పేజీది కుజుడికి సంబంధించే ఉంటుంది తల్లి. మొదటి పేజీ ఈ కుజగ్రహానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థల్లో అప్పుల బాధల్లో నుంచి పోగొట్టుకునే ఒక గొప్ప ఆయుధం లాంటిది. విన్నారా? అయితే దీన్ని తీసుకొని వచ్చి ఆ అంఖ్య వేసేసి దానికి ధూప దీప నైవేద్యం అయిపోయిన తర్వాత మన కుడికాలి అరిపాదం ఉంటుంది కదా, ఆ అరిపాదంతో దాన్ని తుడిచేయాలి. కింద నువ్వు బొగ్గులతో రాసిన అంఖ్య ఏదైతే ఉంటుందో అది కుడికాలి పాదముతో ఇలా తుడిచేసేస్తే మీకుండేటువంటి యొక్క రుణబాధలు ఏవైతే ఉంటాయో అట్టి రుణబాధలు కూడా సంపూర్ణమైనటువంటి నివారణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఎంతైతే అప్పు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో మొండి అప్పులో అంటారు, తీరని అప్పులో అంటారు. ఇది 41 రోజుల పాటుగా దీక్షగా చెయ్యాలి. దీంట్లో ముఖ్యంగా ఆచరించే ఇంకో విషయం ఉంది తల్లి. ఈ 41 రోజుల పాటు మనం ఊరి పొలిమేరలు కూడా దాటకూడదు. ఏదైనా మరి అత్యవసరమైతే ఎలా అండి? మరి ఎంత అత్యంత అవసరమైనా ఇంట్లో వాళ్ళను పంపించాల్సిందే తప్ప ఇతను వెళ్ళకూడదు. నియమాలు. మరలా ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క 41 రోజులు మన ఇంట్లోకి ఎవరు రాకూడదు. అదేంటండి? ఎందుకు అనంటే తల్లి, మనం బయట నుంచి వస్తూ ఉంటాము, వచ్చేటప్పుడు లేని కొన్ని దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఎందుకంటే ఈ పూజను ఆపడానికి నానా శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఆ దుష్టశక్తి ఇంట్లో కూర్చుంటే మన పూజ సక్రమంగా సాగదు. ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ఆటంకం వల్ల పూజ మధ్యలో ఆగిపోతుంది తల్లి. అందుకోసమే వీళ్ళు పొలిమేరలు దాటకూడదు, ఇంట్లోకి ఎవరిని రానియకూడదు. అయితే అండి, ఇప్పుడు నవగ్రహాలకి సంబంధించిన పూజ అంటే ఇంట్లో చేసుకోవచ్చా? అంటే ఆ విగ్రహం తీసుకొని పూజ చేయాలని చెప్పారు కాబట్టి అది మనం ఇంట్లో ఉంచుకోవచ్చు అంటారా? ఎందుకు ఉంచుకోకూడదు నవగ్రహాలను? అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆలయాల్లోనే ఉంటాయి, ఇంట్లో అంటూ అని అలా ఏం లేదు తల్లి. ఆలయంలోనే ఉండేది నవగ్రహాలు అన్నట్టుగా మనకు ఏ శాస్త్రాలలో కూడా పెట్టలేదు. కాకపోతే ఏంటి అని అంటే అందరూ భయపడేది అందులో శనేశ్వరుడు రాహుకేతువులు ఉంటారు కాబట్టి ఇవి ఎట్లా తెచ్చుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే శనిని మనం భగవంతునితోనే చూడాలి, ఈశ్వరుడితో చూడాలి. అప్పుడు శని అనేది మన జోలికి అనేటువంటిది రాదు తల్లి. అందుకోసం ఏంటి అంటే నవగ్రహాలలో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యబింబాన్ని ఇంట్లో పెట్టుకున్నావా తల్లి? లేదా? సూర్యుడి లాకెట్స్ మెడలో వేసుకుంటున్నారు ఇంట్లో. మన ఈ మధ్య కాదు, పూర్వం నుంచే ఉంది. రాగి దాని మీద సూర్యుడి యొక్క కిరణాల కింద పెట్టేసి ఇంట్లో వేసుకోవడానికి ఇస్తున్నారు. చంద్రవంకలు లాకెట్స్ వేసుకుంటూ ఉన్నారు. పిల్లలకు ఈ చంద్రవంక లాకెట్ ఖచ్చితంగా వెయ్యాలి. పిల్లలకు పుట్టిన పిల్లల దగ్గర నుంచి 12 ఏళ్ళు వచ్చేంతవరకు వాడి మెడలో చంద్రవంక లాకెట్ ఉండాల్సిందే. ఎందుకనంటే ఆరోగ్య స్థితిగతులను మార్చేది, మనకు అనుకూలంగా ఉంచేది. నవగ్రహాల్లో సూర్య చంద్రులు, వారి తర్వాతనే కుజుడు కదా మనకు వచ్చేది. ఆ కుజగ్రహ ఆరాధన నీవు ఎప్పుడైతే ఇంట్లో ఆచరిస్తావో నీకు రుణ బాధ అనేటువంటిది లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చేలాగా చేస్తాడు. ఎందుకంటే ఈ లక్ష్మీదేవికి ఎంతో, అటు ఒక లక్ష్మీదేవికి కూడా కాదు, కుబేరుడికి కూడా ఎంతో ఇష్టమైన వాడు కుజుడు. కుబేరుడును లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వాడే ఈ కుజుడు. కాబట్టి ఈ కుజుడి యొక్క ఆరాధన నీవు ఇంట్లో ఎప్పుడైతే ఆచరిస్తావో, ఎప్పుడైతే ఆయనకు కావాల్సిన ప్రతి ఒక్క క్రతువు, ఆయనకు చెప్పిన నియమాలతో నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో అప్పుడు మనలో ఉండే సంపూర్ణమైనటువంటి రుణ దోషము అనేటువంటిది నివారణ అనేది జరుగుతూ ఉంటుంది తల్లి. ఈ యొక్క ప్రక్రియ ఆచరించి చూడండి. ఖచ్చితంగా తిరిగి రావడం కాదు, ఎట్ ఏ టైం నువ్వెంతైతే అక్కడ అంఖ్య వేశావో నీకు ఎంతైతే వచ్చేదో అంతగా తీసుకువచ్చి గుత్త నీ చేతుల్లో పెట్టేస్తారు. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.